హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ సంబంధించి ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓలకు సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతా ఉందో ఇక మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే రిజల్ట్ వచ్చి 1 వీక్ అయిపోయింది, కానీ అవుతుంది కదా. మరి ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇంకా చాలామంది అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎట్లా చదవాలా, సిలబస్ చాలా దండిగా ఉంది, ఎఫ్ఎస్కు సంబంధించి ఎక్కడ మాకు మెటీరియల్ దొరకడం లేదు, ఎక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా లేరు. అదే మరి ఎఫ్బిఓకి సంబంధించి, ఏబిఓకి సంబంధించి జనరల్ సైన్స్ ఉంది ఇక్కడ, అది కూడా డిఫరెంట్ ఫారెస్ట్ మీద సైన్స్ ఉంది. మరి మ్యాథ్స్ చేయాలి, కరెంట్ అఫైర్స్ చూడాలి, జిఎస్ చూడాలి, సిలబస్ ఎప్పుడైపోతుంది, ఈ విధంగా రకరకాల ప్రశ్నలతో కొందరు కాలపన చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా డోంట్ వరీ. ఒకవేళ మీకు కోచింగ్ అవసరం అనుకుంటే ఎఫ్ఎస్ఓకి కానీ, ఎఫ్బిఓకి కానీ, ఏబిఓకి కానీ ఎక్కడ కూడా బెస్ట్ ఉందో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకి ఏమంటే మనకందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు రిజల్ట్ ఎంతమంది ఉన్నారంటే ఎఫ్బిఓ, ఏబిఓకి సంబంధించి 13,845 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అప్రాక్సిమేట్లీ 700, అంటే 690 ప్లస్ ఉన్నాయి కదా, అంటే 700 అనుకోండి. సో దాదాపుగా మనకు 1:20 రేషియోలో ఉంది. ఒక్క పోస్టుకు 20 మంది వంతున మనకు పిలవడం జరిగింది. అంటే అందరికి జాబ్స్ ఎవరు కదా అంటే ఎవరైతే అంటే ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేయాల్సిందేమంటే, నేను ఖచ్చితంగా 1:20 నిలబడగలగాలి అంటే ఆ యొక్క జాబ్ నాకే కావాలంటే ఫస్ట్ మనం నెగిటివ్ థాట్స్ వదిలిపెట్టేసేయండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నువ్వు ఎంత కష్టపడుతున్నావు పక్క వ్యక్తికి అదే టైమే, ఇదే టైమే, వాళ్ళు కొత్తగా అడిషన్ డేట్స్ ఏం రావు, టైం ఏం రాదు. ఇది ఫస్ట్ మీరు పెట్టుకోండి. ఇంకా నా వల్ల కాదు, ఏమో 13,000 మంది ఉన్నారు, 1:20 అంట, ఒక పోస్ట్ 20 మంది పోటీ పడుతున్నారు, ఆల్రెడీ 1000 మంది పోటీ పడినారు కదా, దాన్ని నిలబడినావు కదా, అంటే అదే మనకు ఒక పెద్ద అచీవ్మెంట్. మనకు ఇక్కడ భయపడద్దండి. అట్లా చాలామంది నాకు తెలిసి ఊహించుకోలేదు, నేను పాస్ అవుతా, నేను మెయిన్స్ క్వాలిఫై చాలా ఊహించలే, కానీ పాస్ అయిపోయినాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏముంటుందంటే, నేను జాబ్ రాదేమో ఖచ్చితంగా నాకు వస్తుంది అని ఊరకండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అదే మాదిరిగా ఈ యొక్క ఎఫ్ఎస్కు సంబంధించి కూడా 2,346 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఇక్కడ కూడా ఏమైంది మనకు 1:20 రేషియో ఇక్కడ కూడా ఉంది. ఎఫ్ఎస్ఓకైనా, ఏబిఓకైనా 1:20 రేషియో అయితే ఉందన్నమాట. మరి మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, సో ఫారెస్ట్ సంబంధించి ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది. మనం మన మిత్రులతో కలిసి దాదాపు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు 75% మందికి 70% మంది క్వాలిఫై కావడం జరిగింది. మరి అదే ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకోసం మనం కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఎస్ఓకి సంబంధించి చాలా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీ ఫ్యాకల్టీ కోచింగ్ ఇస్తున్నారు. అటు ఆఫ్లైన్లో ఉంది, ఇటు ఆన్లైన్లో కూడా ఉందన్నమాట. సో ఆన్లైన్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఏమంటే టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఆన్లైన్ కావాలనుకుంటే, సో ఆన్లైన్లో మాకు అంటే ఇబ్బందికరంగా ఉండదు, నాకు బాగా అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క నెంబర్ 6309133979కు మీరు కాల్ చేయండి. దీనికి మిస్టర్ KSS ప్రకాష్ గారు, ఈ యొక్క క్వాలిఫై ఒకసారి చూడండి. ఎంఎస్సి ఫారెస్ట్రీ చేయడం జరిగింది, దీంట్లో స్పెషలైజేషన్ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీలో. అదేవిధంగా FRA డెహ్రాడూన్, BSc ఫారెస్ట్ చేశారు. ఎక్కడ ఫారెస్ట్ చేశారంటే HNBGU డెహ్రాడూన్ చేయడం జరిగింది. అదే మాదిరిగా MS ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదవడం జరిగింది. అదే మాదిరిగా MA ఇంగ్లీష్ కూడా. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి KSS ప్రకాష్ ఆధ్వర్యంలో FSOకి ఫారెస్ట్రీ క్లాస్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ఆఫ్లైన్ కాల్ వచ్చింటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. ఆన్లైన్ కాల్ వచ్చిన మాత్రం ఈ యొక్క నెంబర్కి మీకు కాల్ చేయండి, మీకు అందుబాటులో ఉంటుంది. మన పేరు చెప్పండి, టర్నింగ్ పాయింట్ మొత్తం సార్ చెప్పాడు అనేసి, దాంట్లో మీకు ఫీజు కూడా కొద్దిగా రాయితీగా అనేది వేయడం జరుగుతుంది అనమాట మీకు. మరి ఎఫ్బిఓ, ఏబిఓకి సంబంధించి జనరల్ సైన్స్లో నిష్ణాతులైనటువంటి మిస్టర్ భైరవ సార్ ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నారు. ఈయన జనరల్ సైన్స్ డీల్ చేస్తారు. ప్రజాపతి సార్ గారు, భైరవ సార్ గారు అయితేనేమి, KSS ప్రకాష్ సార్ గారు అయితేనేమి ఎఫ్బిఓ, ఏబిఓకి సంబంధించి జనరల్ సైన్స్ డీల్ చేస్తారు. ఇది కేవలం ఎఫ్బిఓ, ఏబిఓ కంప్లీట్గా మీకు ప్రస్తుతానికి మాత్రం ఆఫ్లైనే మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ తర్వాత అయినా ఇబ్బంది ఏమైనా ఉందంటే ఆఫ్లైన్ క్లాసులే ఆన్లైన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సో ఆఫ్లైన్ క్లాసును ఆన్లైన్లో ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం అనమాట. బట్ వీలైనంత వరకు మీరు ఏం చేస్తుంటే కడపకు ఆఫ్లైన్ రావడానికి ట్రై చేయండి. సో FSO అయితే మాత్రం ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఎఫ్బిఓ, ఏబిఓ అయితే మాత్రం కంపల్సరీ ప్రస్తుతానికి మాత్రం కేవలం ఆఫ్లైన్ మాత్రమే ఉంది. మరి మ్యాథమెటిక్స్ పరంగా అయితే మాత్రం మీకు ఉత్తమ్ రెడ్డి సార్ అయితేనేమి, మల్లికార్జునరావు సార్ అయితేనేమి, రామరాజ్ సార్ గారు అయితేనేమి FSOకైనా, ఏబిఓకైనా
ఎక్సలెంట్గా మీకు క్లాసెస్ జరుగుతాయన్నమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మన యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ రావచ్చు, కడపకు రావచ్చు. మరి ఆఫ్లైన్ వచ్చేసి ఎక్కడ దొరుకుతుందంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అనమాట. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిల కప్పలకి వేరే హాస్టల్ వసతి కూడా ఉంది. సో బ్యాచ్ అయితే మాత్రం 15th స్టార్ట్ కాబోతా ఉంది. ఎవరికంటే మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎఫ్ఎస్ఓకైనా ఏబీఓకైనా మీకు ఆ రోజు మ్యాథ్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. తర్వాత ఏబీఓకి సంబంధించి 20 నుంచి అంటే నెక్స్ట్ మండే నుంచి మీకు ఏమవుతుందంటే సైన్స్ స్టార్ట్ అవుతుంది. సైన్స్ మరి 21st నుంచి ఎఫ్ఎస్ఓ వాళ్ళకి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, నైట్ టైం కూడా మీరు చదువుకోవడం మంచి వాతావరణం. జనరల్ సైన్స్ అయితే చెప్పలేము మిత్రమా, జనరల్ స్టడీస్ అయితే చెప్పలేం. ఎఫ్ఎస్ఓకైనా ఏబీ జనరల్ స్టడీస్ అయితే చెప్పలేము, ఎందుకంటే హెవీ సిలబస్. బట్ మనకు మెయిన్ స్కోర్ ఎక్కడ వస్తుందో దాన్ని మనం పట్టుకుంటున్నాం అనమాట. సో అది మాత్రం మీరు చదువుకుంటారు. ఒక టైం టేబుల్ ఇస్తాం, ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ యొక్క షెడ్యూల్లో మీకు క్లాసెస్ జరుగుతాయి అనమాట. ఆ క్లాసెస్ ప్రకారం ఈ యొక్క ఫారెస్ట్రీ అయితేనేమి, సో మ్యాథమెటిక్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అది జనరల్ సైన్స్ ఏబీఓ సంబంధించి జనరల్ సైన్స్ ఉంటుంది. కాబట్టి మీకు జనరల్ స్టడీస్ అనేది ఇక వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఇక వ్యాస్ట్ సిలబస్లో మరి మనకు మార్కులు కూడా అంత ఇంపార్టెన్స్ వెయిటేజ్ లేదు. కాబట్టి మీరు చేయాల్సిన ప్లానింగ్ ఏమంటే మీరు మన ఇన్స్టిట్యూట్కి రండి, మేము మీకు టైం టేబుల్ వేస్తే ఏదో చదవాలి, ఏదో ముందుకెళ్ళాలి, ఏదో జాబ్ రావాలి కూడా. ఎందుకంటే నా ఆధ్వర్యంలో మరి కేఎస్ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో మీకు, ఎందుకంటే నేను ఒక్కసారి చూడండి ప్రకాష్ క్వాలిఫికేషన్స్ ఎంఎస్సీ ఫారెస్ట్రీ సార్ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీలో ఎక్కడ చేసింది, ఎఫ్ఆర్ఏ డెహ్రాడూన్లో బీఎస్సీ ఫారెస్ట్రీ. ఇటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటేనే మీరు ఎఫ్ఎస్ఓ జాబ్ కొట్టచ్చు. అదే మరి ఏబీఓకైనా సరే. సో కేఎస్ ప్రకాష్ గారు కూడా ఇక్కడ కూడా ఉంటారు, మళ్ళీ మీకు కడపలో అందుబాటులో ఉంటారు. కడప మనకు టర్నింగ్ పాయింట్ కడపలో మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దు. ఇది టైం 60 days 45 days 60 days అనేది పక్కన పెట్టేసాను. ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క 13,000 మందికి అయితేనే మీకు 2,300 మందికి అయితేనేమి అందరికి ఒకే సమయమే. ఈ యొక్క 30 days 45 days 60 days ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి జాబ్ గ్యారంటీకి పక్కాగా వస్తుంది. కాబట్టి మీకు ఎన్ని పనులున్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజులు మనం వెయిట్ చేసాం, మీరు ఈ యొక్క టైం స్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన జాబ్లో సెటిల్ అయిపోవచ్చు మిత్రమా. మరి కాబట్టి మీరు రండి, కడపకు రండి. ఇది మరి ఎగ్జామ్ ఇప్పుడు ఉండొచ్చు మెయిన్స్ అనుకుంటున్నారంటే నాకు తెలిసి అయితే మాత్రం కొందరు 30 days అంటున్నారు, కొందరు 45 days అంటున్నారు, 60 days అంటున్నారు. మనం ఆల్రెడీ చూసాం నోటిఫికేషన్ అప్పటికి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అప్పటికి. మరి మనకి ఎగ్జామ్ డేట్ వీళ్ళు ఎప్పుడైనా సరే ప్రకటించే అవకాశం ఉంది. మీరు ఎవరైనా చూసుకుంటే 30 రోజులు కాదు కానీ 45 days అంటే ఇప్పటికీ మనకి 5 days అయిపోయింది మిత్రమా. మనకి ఎగ్జామినేషన్ అనేది 40 daysలో ఉండే అవకాశం ఉంది. మేము ఏం చేస్తామంటే 30 రోజుల్లోనే, సో 30 రోజుల్లోనే మేము ఏమైతే అనుకున్నామో సిలబస్ ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అవన్నీ కూడా మీకు 30 రోజుల్లోనే లాగిపడేస్తాం. ఎగ్జామ్ తొందరగా వచ్చిందనుకోండి ఇంకా మీకు ఎక్కువ కోర్స్ పెట్టుకొని ఇక్కడ నైట్ స్టడీ పెట్టేసుకొని మేము చేస్తాం. ఎగ్జామ్ 40 days అనుకుంటే మీకు 30 రోజుల్లో సిలబస్ హ్యాపీ చేసుకొని మిగతా 15 days మీకు కంప్లీట్గా ఎగ్జామినేషన్స్, డిస్కషన్స్, డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. సో 30 రోజులు అనుకోండి 20 daysలో హ్యాపీ చేస్తాం, మిగతా 10 days ప్రాక్టీస్ చేస్తాం. సో 60 days అనుకోండి ఆరాంగా చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇది ఈ యొక్క ఫెసిలిటీ మీకు ఇస్తాం. మనకి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందుబాటులో లేరు, కానీ టర్నింగ్ పాయింట్ కడపలో మీకు అందుబాటులో ఉన్నారు. ఇంట్రెస్ట్ వాళ్ళు రండి. ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. బట్ నా ఉద్దేశం ఏమంటే ఆఫ్లైన్ మీరు ట్రై చేయండి మిత్రమా. సో సిలబస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది, సిలబస్ ఎక్కువ కానీ డేస్ అయితే చాలా తక్కువ పోతున్నారు. ఎక్కువ సిలబస్, డేస్ తక్కువ, కానీ భయపడకండి, సక్సెస్ సాధించవచ్చు, మనం సక్సెస్ సాధించవచ్చు. సో ఇంకా చాలామంది ఇంకా ఫీజు విషయాలు అడుగుతున్నారు అనమాట. సార్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అనేసి. సో ఫీజు విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, మరి జన సైన్స్ పరంగా ఆన్లైన్ పరంగా అయితే మాత్రం ఎఫ్ఎస్ఓకి సంబంధించి 6,000 రూపాయల ఫీజు ఉంటుందండి. కంప్లీట్గా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో మరి జనరల్ మ్యాథ్స్ అయితే మాత్రం మీకు ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ అనమాట, 499 రూపీస్ మాత్రమే. ఎందుకు ఇది ఫీజు ఎక్కువ అంటే ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్ ఒకసారి గమనించండి. స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఇది, మెయిన్ సబ్జెక్ట్ ఇది, అందువల్ల ఇది. సో రికార్డెడ్ వీడియోస్ అయితే మాత్రం 499 రూపీస్. మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కాల్ మ్యాథ్స్ అనుకుంటే 5,000 రూపీస్. మీకు కాంబో ఫెసిలిటీ కూడా మీకు ఉందన్నమాట. సో కాంబో ఫీజు అయితే మీకు బాగా తగ్గుతుంది. సో ఇక్కడ మీకు ఎఫ్ఎస్ఓకి ఆఫ్లైన్ జనరల్ ఫారెస్ట్రీ 10,000 రూపాయలు, ఆన్లైన్ అయితే 6,000 రూపాయలు. సో 5,000 రూపాయలు మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీషు తెలుగు 3,000 రూపాయలు ఉంటుంది. మొత్తం మీద కలుపుకుంటే మీకు 13,000 రూపాయలది, 18,000 రూపాయలది మీకు కేవలం 13,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 1 month కంప్లీట్ క్లాసెస్ మీకు ఉంటాయి. ఇక 1 month మీకు సిలబస్ అయిపోతుంది. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మరియు 120+ అవర్స్ ఫారెస్ట్రీ, 150+ అవర్స్ మీకు మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఉంటాయి. సో 50+ అవర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అవకాశం ఉంది. కాబట్టి అంటే మన బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్స్ డేస్, సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు టర్నింగ్ పాయింట్ చూస్ చేసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడింది ఈ యొక్క 30 రోజులు లేదా 60 రోజులు కష్టపడితే మన జాబ్లో సెటిల్ అయిపోవచ్చు మిత్రమా.
మరి ఇదే ఎఫర్ట్స్ ఫర్దర్గా రాబోయేటువంటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ 2 కూడా మనకు బాగా పనికొస్తాయి. సో ఇది మాత్రం మనకు వేస్ట్ అయ్యే ప్రసక్తి లేదు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క నెంబర్ మిస్టర్ కేఎస్ఎస్ ప్రకాష్ గారి నెంబర్ 6309133979 కాల్ చేయండి. ఒకవేళ ఫారెస్ట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసులు కావాలనుకుంటే, మీకు ఒకవేళ ఈ యొక్క ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్బిఓ ఏబిఓ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు మీరు 8688080802 టర్నింగ్ పాయింట్ కడప నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. బట్ మీరు కోచింగ్ వచ్చినా రాకపోయినా మా సైడ్ నుంచి అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు అంత ఇస్తూ ఉంటాం. మీకు కరెంట్ అఫైర్స్ పరంగా స్ట్రాటజీగా పరంగా మీకు ఏమైతే అవసరం ఉన్నాయో ఇంకా మీకు ఒకవేళ మీరు మన యొక్క గ్రూపులో జాయిన్ అయితే, సో మీరు మనకు గ్రూపులో జాయిన్ కావాలంటే 8688080802కి యాడ్ మీద మెసేజ్ చేయండి. యాడ్ మీద మాకు మెసేజ్ చేస్తే మీరు గ్రూప్లో యాడ్ చేసుకొని మీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ బిట్స్ అయితేనేమి, ఇక ఫారెస్ట్ సంబంధించిన బిట్స్ ఏమైనా ఉంటే అందుబాటు ఉంటే మ్యాథ్స్ పరంగా అయితేనేమి మీకు అందించడం జరుగుతుంది. బట్ ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, మీ ఏమైనా జాయిన్ అయితే మాత్రం మీకు రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం మీకు అందిస్తాం. ఓకే, మీరు యొక్క అవకాశం వినియోగించుకోండి. మరి అందరికీ ఒకే సమయం కాబట్టి, అందరికీ తక్కువ సమయం కాబట్టి ఈ యొక్క 60 days మీరు ఈ యొక్క డేస్ ఇది మర్చిపోయిన ముందు అది మంచి అసలు రాకూడదు. మీరు అనుకోవాల్సింది ఇది మాత్రమే రావాలి. ఈ యొక్క 30 daysలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు మాత్రం ఎక్కడ నిరుత్సాహపడకండి, ముందుకెళ్ళండి. ఆ యొక్క జాబ్ నాదని చదవండి, కసిగా చదవండి. ఓ అమ్మ ఇది 2000 మంది చిల్లర, అది 18,000 చిల్లర ఉన్నారు, నాకు జాబ్ ఏడొస్తుంది అనుకోవద్దండి. మనం అట్లా అనుకోవడం, ప్రిలిమ్స్ కూడా అట్లా అనుకోవడం, నాకు ఏడొస్తలేదు. ఇక్కడ అంతే చాలామంది క్వాలిఫై అయ్యారా, ఫోన్ చేసి చాలామంది సార్ అసలు నాకే వండర్గా ఉంది ఎట్లా పోస్తున్నా అంటున్నారు. సో ఇది అంతే. నెక్స్ట్ మీరు అదే చెప్తారు, వండర్గానే నాకు జాబ్ ఎట్లా వచ్చింది నాకు అర్థం కానీ చెప్తారు. కానీ కష్టపడి చదవండి, ఖచ్చితంగా రేపటి సక్సెస్ మందే కాబోతా ఉంది. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.